మేము ఫ్రెండ్స్ సహాయక సంఘం అయితే మాకు ఒక 2 డేస్ బ్యాక్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మా తోటి స్నేహితుడు మాతో చదువుకునే స్నేహితుడికి డయాలసిస్ ప్రాబ్లమ్ ఉందని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మేము అది తెలుసుకోవడానికి ఈరోజు మా స్నేహితుడి దగ్గరికి వచ్చాము. అయితే ఆయన గత 10 సంవత్సరాలుగా ఆయనకు డయాలసిస్ ప్రాబ్లమ్ ఉంది అని ఆయన చెప్పారు. అయితే గత 8 సంవత్సరాలుగా ఆయన ఎవ్వరికీ చెప్పకుండా ఆయనకి చేతనైనంత ట్రీట్మెంట్‌కి ఏ విధంగా ఖర్చులైతున్నాయో అవన్నీ తన సొంతంగా భరించుకున్నాడు. ఎవ్వరికీ చెప్పలేడు. అయితే 2 ఇయర్స్ నుంచి ఆయన ట్రీట్మెంట్‌కి చాలా ఇబ్బంది కలుగుతుందని అంటున్నాడు. అయితే ఈ ఈ 2 ఇయర్స్ నుంచి ఆయనకు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేయమని ఆయన ఫ్రెండ్స్ సహాయక సంఘానికి కోరడం జరిగింది. అయితే ఆయన ఎక్స్‌పెన్సివ్స్ చాలా ఉన్నాయి. ఆయన ఆటో ఖర్చులైనా గానీ, మళ్ళీ ఆయన మందులకు గానీ ప్రతి నెల ఆయనకు 7,000-8,000 రూపాయల ఖర్చొస్తుంది ఆయనకు. కాబట్టి ఆయన ఫ్రెండ్స్ సహాయక సంఘం నుంచి మీ అందరికీ కోరడం ఏం జరుగుతుందంటే, ఆయనకు ఏదైనా ఆర్థిక పరంగా ఏమైనా హెల్ప్ చేయమని ఆయన కోరుతున్నాడు. కాబట్టి దయచేసి మన ఫ్రెండ్‌కి మనం దయచేసి మనకు చేతనైనంత హెల్ప్ చేద్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీకు చేతనైనంత హెల్ప్ చేస్తే ఆయన ట్రీట్మెంట్‌కి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి హెల్ప్ చేయమని మా ఫ్రెండ్స్ సహాయక సంఘం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గత 10 సంవత్సరాల నుండి మా స్నేహితుడు డయాలసిస్తో బాధపడుతున్నాడు. తనకు కావాల్సినటువంటి అమౌంట్ను 8 సంవత్సరాలు తను స్వతహాగా ఖర్చు పెట్టుకోవడం జరిగింది, చూయించుకున్నాడు. కాకపోతే గత 2 సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు, అంటే ఉన్న అమౌంట్ను తను పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది పాలైనాడు. మరియు ఈ 2 సంవత్సరాల నుండి అప్పులు తెచ్చుకొని బయట నుండి తెచ్చుకున్నాడు. కాకపోతే అవి సరిపోవడం లేదు. ఇప్పుడు ప్రతిరోజు తను హాస్పిటల్కి వెళ్ళాలి, డయాలిసిస్ చేసుకోవాలి అంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కావున తనకు సమస్య ఉందని ఫ్రెండ్స్ సహాయక సంఘంను కోరడం జరిగింది. మా తరపు నుండి మేము ఏదైనా సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా స్నేహితుడిని కలవడం జరిగింది. కావున మీరు కూడా మీకు తోచినంత సహాయం, మీకు ఎంత తోస్తే అంత మీరు సహాయపడతారని నేను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, డయాలసిస్ తోటి గత 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. గత 2 సంవత్సరాల వరకు తన సొంత ఖర్చులతోటి పెట్టుకున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. మనం చేసే సహాయం కొంతైనా వారికి దినదిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఒక నెల రోజులు సరిపడేటటువంటి ఆయన ఖర్చు దాదాపు ఒక 7,000-8,000 అవుతుంది. కాబట్టి మనం ఇచ్చే సహాయం ప్రతి రూపాయి కూడా ఆయనకు అందజేయాలని, ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నేను ఈ 10 సంవత్సరాల నుండి డయాలసిస్ చేసుకుంటున్నాను. ఈ 8 సంవత్సరాలు పెట్టుకున్నా. ఈ 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పాలైన అప్పులు అది చేసుకుంటున్నా. అది ఖర్చు ఎక్కువ అయింది, పెట్టుకోలేకపోతున్నా. ఫ్రెండ్స్ సంఘం నుంచి సాయం కోరిన వాళ్ళు చేస్తామని చెప్పిండ్రు. ఈ డయాలసిస్కి వెళ్ళడానికి దూరం ఉన్న వలన ఇంజక్షన్కు ఆటో కిరాయిలు అవి భరించలేకపోతున్నా. అందువలన మీరు ఏమన్నా సాయం చేయగలరని మనసి కోరుతున్నాను. నాకు ఎవరైనా సాయం చేయగలరనుకుంటే నా ఫోన్ నంబర్ చెప్తున్నాను, 9705604180. నా స్కానర్ గిట్ట ఇచ్చేసినామండి. సాయం సంఘం వాళ్ళైనా రీఛార్జ్ కావచ్చు. ఆయన సహాయం చేయాలనుకుంటే అన్న యొక్క నంబర్ 9705604180. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సహాయం చేయొచ్చు. డైరెక్ట్ ఇన్ అకౌంట్లోనే పడిపోతుంది. కావున ప్రతి ఒక్కరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్నేహితుడికి డయాలసిస్ ప్రాబ్లం ఉందని మాకు ఒక 2 రోజుల క్రితమే తెలిసింది. దానికి మేము తెలుసుకోవడానికి ఈరోజు వచ్చాం. డయాలసిస్ ప్రాబ్లం అనేది చాలా క్రిటికల్ ప్రాబ్లమ్. ప్రతి 2 రోజులకు ఒకసారి మొత్తం బ్లడ్ని 5 అవర్స్ పాటు మనం డయాలసిస్ చేసి దాన్ని మనం మళ్ళీ ఎక్కించుకోవడం జరుగుతుంది. అది చాలా ఇబ్బందితో కూడుకున్న ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ని గత 10 సంవత్సరాలుగా మా స్నేహితుడు చేయించుకుంటున్నాడు. 8 సంవత్సరాలుగా ఆయన పొలాలు అమ్ముకొని ఆయన ఖర్చులు అన్నీ తానే భరించి ఆయన ట్రీట్మెంట్ చేసుకున్నాడు. కానీ గత 2 సంవత్సరాలుగా ఆయనకు అమౌంట్ అనేటివి అయిపోయిన తర్వాత ఆయనకు ట్రీట్మెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏ విధంగానైనా హెల్ప్ చేసినట్లయితే మనం ప్రతి నెల కొద్ది అమౌంట్ ఆయన డైరెక్ట్ అకౌంట్కి ఆయన నంబర్కి ఫోన్పే ద్వారా అయినా గూగుల్ పే ద్వారా అయినా మనం ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన ట్రీట్మెంట్కి ప్రతి నెల కేవలం మెడిసిన్కి మాత్రమే 4,000-3,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ ఆటో ఎక్స్పెన్సెస్
హాస్పిటల్కి పోవడం రావడానికి దానికి ఖర్చులు అవుతున్నాయి. అవన్నీ కలుపుకొని ఆయనకి 7,000 వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చును ఆయన భరించలేకపోతున్నాడు. ఎలాంటి ఆయనకు జాబ్ లేదు, ఏం లేదు కాబట్టి ఆయనకు ఇక మన హెల్ప్ తప్పనిసరి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి కనీస ఖర్చులకు ఆయన మనం హెల్ప్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు మీకు చేతనైనంత సహాయం చేయండి, ప్రతి నెల చేయండి, మీకు చేతనైనంత చేయండి. ఆయన స్కానర్ ఫోన్ నంబర్ పైన మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఆయన అకౌంట్కి వేయచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంకా సంఘంకి అప్రోచ్ అయినా ఆయన డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు హెల్ప్ చేసినట్లయితే ఆయన ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది. మేమిద్దరము స్కూల్లో ఒకే దగ్గర చదువుకున్న ఫ్రెండ్స్ కాబట్టి మేము దయచేసి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు మీరు హెల్ప్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్.